అమ్మా మీ పేరు? సీతమ్మ, 2024 ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నామమ్మా? ఎవరంటే మరి జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాను. జగన్కే ఎందుకమ్మా రావాలనుకుంటున్నారు? జగన్ అంటే అన్ని బెనిఫిట్లు అన్నీ వస్తున్నాయి, అంటే అమ్మ కూడా వస్తుంది, మళ్ళీ రైతు భరోసా వస్తుంది, మళ్ళీ వచ్చి పెన్షన్ కూడా పెంచారు, 2750 పెంచారు. మరి అలాగనే మరి అన్ని బెనిఫిట్లు మాకు జగన్ వచ్చి సహకరిస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయండి. అయితే వచ్చే ఎన్నికల్లో భాగంగా మిగతా పార్టీలు కొన్ని స్కీమ్స్ పెడతాము, మీకు మేలు చేస్తాం అంటున్నారు. మరి వారిని కాదనుకొని మీరు జగన్కే ఎందుకు వేస్తారమ్మా ఓటు? అంతే, మాకు అన్నీ కావాల్సినవన్నీ ఇస్తున్నారు కనుక అతనికి వేయాలని మా యొక్క ఉద్దేశము. అంతే, మాట అంటుండ్రు, మళ్ళీ ఆ మాట మీద నిలకడగా లేదు. ఇంకా వేరే తెలుగుదేశం కానీ నేను పత్రిక ఏదైనా అయితే మరి ఆ మాట అని ఎత్తుండ్రు కానీ ఆ మాట ప్రకారంగా చెయ్యట్లేదు. ఈ జగన్ వచ్చిన కాసి మాకు అన్ని బెనిఫిట్లు అన్నీ బాగానే జరుగుతున్నాయి. మాకు మరి స్కూల్లోనైతేనేమి, మా ఇంట్లో రైతు భరోసానైతేనేమి, మరి అమ్మఒడి అయితేనేమి, ఇవన్నీ మరి బాగా జరుగుతున్నాయి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటున్నారు, మరి అన్ని బెనిఫిట్లు వస్తున్నాయి. మా పిల్లలకి భోజనాలు కూడా మంచి ఫుడ్ పెడుతుండ్రు. అందుకనేసి మరి జగన్కే ఇవ్వాలనేసి మా యొక్క ఆశ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రాజారామ్మ, సాగి పంచాయతీ ధనియం గ్రామంలో నివసిస్తాము. సార్, 2024 ఎలక్షన్లో భాగంగా కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఈరోజు ఎందుకంటే జగన్ గారు మంచి ఉద్దేశంతో మంచి పనులు చేస్తున్నారు. ఈ పథకాలు ఎన్ని విన్నా అందరు ప్రజల్లోకి నేరుగా వెళ్తున్నాయి కాబట్టి ఎన్ని పొత్తులు చేసుకున్నా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఈరోజు జగన్ గారు చేసిన ప్రతి పథకం వల్ల డైరెక్ట్గా రైతుకే అందుతుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి జగన్ గారికి ఈరోజు గుండెల్లో పెట్టుకుని చూస్తుంటారు. ఎందుకంటే ప్రతి మానవుడు తిన్నందుకు ఏమాత్రం ఎంతో విశ్వాసం ఉంటుంది కాబట్టి అది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మరలా గెలిచే అవకాశము జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి వాళ్ళకి ఉండదు. అయితే 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారండి మీరు? మేము ఎందుకంటే మన జగన్ అన్న గారు మంచి పథకాలు పెట్టి మంచి ఇదిగా ఆడబిడ్డలకు కానీ అలాగే రైతన్నలకు కానీ అలాగే అక్కజేళ్ళకి కానీ అందరికీ సంక్షేమ పథకాలు. ఇప్పుడు ఈరోజు సచివాలయం ఉందనుకో, సచివాలయంలో ప్రతి ఒక్క పైన కూడా సచివాలయం అవుతుంది. ఆ రోజుల్లో సచివాలయం లేనందువల్ల మండలాఫీస్ చుట్టూ తిరగవలసి వచ్చింది, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగవలసి వచ్చింది. ఈరోజు నేరుగా సచివాలయంకి వెళ్ళేసరికి ఏ ఒక్క పైన సరే వాలంటీర్ ద్వారాగా అవుతుంది. కాబట్టి ఈరోజు మేమంతా కలిపి జగన్ గారికి వేయాలనుకునే మా ఉద్దేశంతో మేము ఉన్నాం. అయితే ఎలక్షన్లో భాగంగా మిగతా పార్టీలు మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ వారి హామీలను అంటూ ఇస్తున్నారు, మరి వాటిపై మీ అభిప్రాయం ఏంటండి? హామీలు అంటే హామీలు ఇచ్చే ఇటుకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక హామీ కూడా చేయలేకపోయారు. ఎందుకంటే ఇంటికి ఒక ఉద్యోగం చేస్తామన్నారు, ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అందరికీ తెలుసు. ఎందుకంటే సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు, ఈ మానవుడికున్న ఒక హక్కు కలిగించి ఉద్యోగాలు ఇచ్చారు. అది కల్లిబుల్లి ఎలక్షన్కే వాళ్ళు మాటలు చెప్తారు కాబట్టి వాళ్ళు నమ్మరు, ఎవరు ప్రజలు కూడా నమ్మే అవకాశాలు లేవు. యువగలం పాదయాత్ర అనేది స్టార్ట్ చేశారు, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? యువకాలం పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి కష్టసుఖాలు అందరికీ తెలుసుకొని రేపొద్దు రాబోయే రోజుల్లో జనాలు ఏది చేయాలో ఏది చేస్తే బాగుంటుందో ఒక ఆలోచన మీద ఈరోజు జనాలు కూడా ఒక్క పథకం కూడా ఫలాంది మాకు ఇవ్వండి అని అడగలేదు. అన్ని జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా నేరుగా ఇస్తున్నారు. ఒక పెన్షన్ కానీ ఒక రైతు భరోసా డబ్బులు కానీ ఈరోజు రైతు భరోసా చూసుకుంటే పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోన మంచి ఇదిగా ఉంది రైతు భరోసా. అలాగే హౌసింగ్ అలాగే చూసుకుంటే ప్రతి ఒక్కటే చూసుకుంటే అలా పథకాలు కూడా అన్నీ చూసుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకం ప్రతి ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. ఈరోజు అదే మనం ఈయన పాదయాత్ర చేస్తామంటున్నారు, ఏ ఒక్క కూడా చేసి చూపెట్టాలి. అంతేగాని తప్ప ఫలానా చేస్తామని వాగ్దానాలు చేసి దాన్ని చేస్తామని సుఖం లేదు. ఎందుకంటే ప్రజలు నమ్మే రోజుల్లో లేరు ఈ రోజుల్లో. 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు?
2024లోనే మంచి పథకాలు పెట్టి అందరూ అభిమానంగా ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంచి ఎమ్మెల్యేలు కూడా మంచి బాగా పనిచేస్తున్నారు. ఈరోజు అందరున్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లంచం అనేది కూడా ఫలానా నాయకుడు లంచం తీసుకున్నారనే ఇది లేదు. ఆ టైంలోన ప్రతి కార్యకర్తకు లంచం ఉండేది, ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ ద్వారా అన్నీ ఫాలో అయిపోయి దాన్ని బట్టి చేసుకుని ఈరోజు లంచం లేకుండా చేసినంత వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ అయినా గెలుస్తారని మా అభిప్రాయం. ఎలక్షన్లో పొత్తులు పెట్టుకొని అందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కరున్న నాకే వేయండి అంటారు. రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ప్రతి నాయకులు కూడా ఉన్న అలాగే పవన్ కళ్యాణ్ అంటారు ఈరోజు నేనే గెలిస్తే వాలంటీర్ పోస్టులు తీసేస్తానంటాడు, సచివాలయం తీస్తానంటాడు. అలాంటిదే ఆయన సీటు ఆయనకి వెళ్ళలేకపోయాడు. అలాంటిది మిగతా గెలిస్తారని ఆయనకి నమ్మకం వేయటం ఉంది. అది లేదు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లోన ఆయన మన తెలంగాణలోన ఒక సీటు కూడా వెళ్ళలేకపోయారు. అలాగే ఈరోజు మన రాష్ట్రంలోన వచ్చి నేను పొద్దులు పెట్టుకొని సీట్లన్నీ నేనే గెలుస్తానని అంటాను. కానీ ప్రజలు ఎవరు ఆయన మాటలు నమ్మే అవకాశాలు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఆయనకి మంచి అవకాశాలు ఉన్నాయని మేము కోరుకుంటున్నాం.